వైద్యుడు దేవుడితో సమానమంటారు. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే ప్రత్యక్ష దైవంగా వైద్యుని భావిస్తూ ఉంటారు. అయితే కొందరు ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రచారాలు, హంగు ఆర్భాటాలతో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటూ అడ్డగోలుగా ఆసుపత్రులు నెలకొల్పుతూ అమాయక ప్రజలు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు కీలక అంశాలు వెలుగు చూశాయంటున్న డాక్టర్ ఎక్కిన శ్రీనివాస్తో మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. వృత్తినే దైవంగా భావించేటువంటి వైద్య వృత్తిలో దేవుడు ప్రాణం పోస్తే ప్రత్యక్ష దైవంగా ప్రాణం నిలబెట్టేటువంటి ప్రత్యక్ష దైవంగా వైద్యుని భావిస్తుంటారు. గతంలో ఒక వైద్య వృత్తిని ఒక సేవా భావంతో నిర్వహించినటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వైద్యులు చేస్తున్నటువంటి చికిత్సను ఇప్పుడు వైద్య వృత్తికే కలంకం తెస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇటీవల కాలంలో మల్టీ స్పెషాలిటీతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటూ కోకొల్లలుగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల నుంచి, అమాయక ప్రజల నుంచి ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా ఇటు భయపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రైవేటు వైద్యులపై పలు ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం ఇటీవల తనిఖీలు నిర్వహించింది. మరి దానికి సంబంధించి పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఏ అంశాలు వెలుగు చూశాయి, మరి వారి దృష్టికి వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభ్యులు అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ఇటీవల కాలంలో మీకు అందినటువంటి ఎన్ని ఆసుపత్రుల మీద ఫిర్యాదులు అందాయి, వాటికి సంబంధించి మీరు ఏమేమి వెలుగు చూశారు? మంచిర్యాల జిల్లాలో ఆ డేటా అంతా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దగ్గర ఉంటుందండి. రఫ్గా నాకున్న ఇన్ఫర్మేషన్ అరౌండ్ మోర్ దెన్ 300 హాస్పిటల్స్ ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన మాకు వచ్చిన ఫిర్యాదులు అయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 3, నిర్మల్ జిల్లా నుంచి అరౌండ్ 4 to 5, తర్వాత మంచిర్యాలలో మెయిన్గా 12 కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీనిలో చెన్నూరు నుంచి ఒకటి, ఇంకా శివబాద్ సిర్పూర్ కాగా నుంచి ఒక 2-3 అట్లా ఉన్నాయి ఆ డేటా. సో వీటిపైన మేము ఇన్స్పెక్షన్, సో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ నేను, లీగల్, ఎథికల్ అండ్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ ఫర్ ద ఉమ్మడి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో నేను విత్ టీమ్ బృందంతో వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్టు మళ్ళీ టీఎస్ఎంసీకి పంపడం జరుగుతున్నది. సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రైవేటుగా హాస్పిటల్ నెలకొల్పి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు, కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇటీవల కాలంలో కూడా కొన్ని మరణాలు కూడా సంభవించినటువంటి పరిస్థితి. మరి వాటికి సంబంధించి ఏమైనా నివారణకు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? సో ఏది అయినా కానీ ఎవిడెన్స్డ్ బేస్డ్ మా దృష్టికి తీసుకొస్తే దీన్ని ఎంక్వైరీ చేసేసి వాటిపైన యాక్షన్ తీసుకుంటాం. అయితే వారిని బయటికి రాకుండా ఉండేందుకు కొంత మొత్తం ఇటు డబ్బులు సెటిల్మెంట్ చేసి వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూడా ఇటు రోగి ప్రాణాలు మృతుల బంధువులతోటి బేరసారాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చెన్నూరుతో పాటు మంచిర్యాలలో కూడా కొన్ని సంఘటనలు కూడా జరిగి చూశాయి. వాటికి సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా అందాయా మీకు? మాకు టీఎస్ఎంసీకి అయితే ఏం అందలేదు వాటికి సంబంధించిన ఫిర్యాదులు. ఇప్పుడు కొత్తగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నటువంటి వారు మీరు మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ధరల పట్టిక నిర్ణీత ఇంత ఫీజులు వసూలు చేయాలి, చికిత్సకి ఇంత అందించాలనేటువంటి నియమ నిబంధనలు ఏమైనా, దానికి సంబంధించిన ధరల పట్టికను ఏమైనా మీరు మెడికల్ కౌన్సిల్ నుంచి ఏమైనా ఏర్పాటు చేశారు? అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఉంటుందండి. సో బోర్డు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ డాక్టర్స్ లిస్ట్ ముందు డిస్ప్లే చేయాలా, ధరల పట్టికను కూడా హాస్పిటల్ ఎంట్రన్స్ కాడ, రిసెప్షన్ కాడ డిస్ప్లే చేయాలా. ఈ డాక్టర్స్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ డాక్టర్స్ లిస్ట్ తోటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నావో అవి మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టినప్పుడే ఆ దరఖాస్తులో వీళ్ళ పేరుని చేర్చుకోవాల్సి ఉంటుంది, డిపార్ట్మెంట్ విత్ నేమ్స్. ఒకవేళ ఆ డాక్టర్ గారు వెళ్ళినట్టయితే ఆ డాక్టర్ గారు వెళ్ళినారు అని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళని తీసేసి ఎవరైతే వేరే డిపార్ట్మెంట్ ఏదైనా యాడ్ అయినా, వేరే ఎక్విప్మెంట్ ఏదైనా తీసుకొచ్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సియామ్ లేదు, అది తీసుకొచ్చిన, ఎక్స్రే మెషిన్ లేదు తీసుకొచ్చిన, లేదా ఏదైనా తీసేసిన, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది ఇన్ఫర్మేషన్ ఉండాలి.
మొత్తంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం ఏదైతే ఫిర్యాదులు అందినట్టయితే మెడికల్ కౌన్సిల్ నుంచి నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అది ప్రభుత్వ వైద్యులే కావచ్చు, గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులతో ప్రైవేట్ వైద్యుల వరకు అర్హతలు లేకున్నా కూడా చికిత్సను అందిస్తే మాత్రం ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయాలంటూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇటు ప్రభుత్వ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రులపైన పర్యవేక్షణ చేపట్టాలని, మెడికల్ నిబంధనల ప్రకారం నిర్వహణ లేకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇటు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులపైన కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే నివేదిక తనిఖీలో వచ్చినటువంటి ప్రకారం తనిఖీలు నిర్వహించిన అనంతరం నివేదికలు కూడా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కూడా అందజేసినట్టు చెప్పారు. వారి సూచనల మేరకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు డాక్టర్ శ్రీనివాస్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేష్, అమ్మ న్యూస్, మంచిర్యాల.